నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి కొత్త సంస్కృతికి తెరతీశారు. తన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను స్వయంగా తీసుకెళ్లి ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలిశారు. అవును, ఇది నిజం. నియోజకవర్గ అభివృద్ధిలో గాని, ప్రజల సంక్షేమం విషయంలో గాని రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం ద్వారా ఎంపీ అరవింద్ ఆరోగ్యకరమైన వాతావరణానికి బాటలు వేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి చక్కని సంస్కృతి ఉండేది. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో గాని లేదా ప్రతిపక్షంలో గాని ఎక్కడ ఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం రెండు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులను సాధించుకునేవాళ్లు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ సంస్కృతికి పాతర వేశారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు నెగ్గిన నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ పార్టీ ఫిరాయిస్తే తప్ప పనులు జరగని అనివార్య పరిస్థితులను సృష్టించారు. ప్రతిపక్ష పార్టీలను గెలిపించిన ప్రజల మీద పగబట్టేవారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ పరిస్థితి మారాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ అరవింద్ తమ ప్రత్యర్థి పార్టీ అయిన జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మరియు విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం మరియు కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకేల దగ్గరికి స్వయంగా తీసుకెళ్లి వినతి పత్రాలను సమర్పించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేయడం చూసైనా ఇతర నాయకులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో గాని, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో గాని ఎంపీ ధర్మపురి అరవింద్ లాగే నో పాలిటిక్స్ అనే సూత్రాన్ని ఆచరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.